హలో అండి. ఎప్పటినుంచో మీరు అడుగుతున్నారు కదా మా పూజ గది. ఈరోజైతే చూపిస్తున్నాను. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏదైనా ఉంది అంటే డోర్ హ్యాండిల్స్ అండి. మా కార్పెంటర్ చాలా బాగా సెలెక్ట్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ హ్యాండిల్ యూనిక్‌గా ఉంటుంది మా ఇంట్లో. అందులో దేవుడి గదైతే చాలా బాగా సెలెక్ట్ చేశారు. పీకాక్ హ్యాండిల్స్ అండి. గంటలు మేమైతే యాదగిరిగుట్టలో తీసుకున్నాము. తర్వాత మేము పూజ చేసుకునే కౌంటర్ టాప్ అండి. అది నేను ఇటాలియన్ మార్బుల్ అయితే వేయించాను. ఇదే పెద్ద డ్రాబ్యాక్ అయింది నాకు. మాకు తెలీదు ఇది మరకల్ని బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది. అదే ఆయిల్ మరకలు ఇవన్నీ బాగా పడ్డాయి. మేమైతే వెంకటేశ్వర స్వామి వారిని పెట్టుకున్నాము. నాకైతే చాలా ఇష్టం. సో సైడ్లో ఇలా మాత్రం చిన్న గ్లాసెస్ అయితే ఇచ్చాను. ఎందుకంటే చిన్న చిన్న వెండి విగ్రహాలు పెట్టుకోవడానికని. అందరూ మా అపార్ట్మెంట్లో వెంకటేశ్వర స్వామి వారిని మాత్రమే పెట్టారు. ఇంకా చాలా పెద్దగా బ్యాక్ సైడ్ వాల్ అంతా కవర్ అయ్యేటట్టు చేశారు. బట్ మేమైతే కొంచెం స్పెషలే. ఈ గ్లాసెస్ వేసుకోవడం వల్ల అందరూ అంటున్నారు చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు స్పెషల్గా అని. చిన్న చిన్న విగ్రహాలు చిన్న చిన్న ఫోటో ఫ్రేమ్స్ అవి పెట్టుకోనికి యూజ్ అయ్యేటట్టు అన్నారు. ఇంకా మాదైతే ఈ విగ్రహం సైజ్ వచ్చి 5x3 అండి. కానీ లోపల 4 అడుగుల విగ్రహం మాత్రమే ఉంటుంది. ఈ సైజులో మాకు ఫస్ట్ తెచ్చినది సెట్ కాలేదు. అందుకని మళ్ళీ మార్పించాము. ఒక్కో బ్యాక్ సైడ్ అయితే విగ్రహానికి ట్యూబ్ లైట్స్ అయితే పెట్టారు. నేను అవి ఎప్పుడు యూజ్ చేయను. పైన శంకు చక్ర నామాలు ఉన్నాయి కదండి, అదైతే సిఎన్సి లేజర్ కట్ చేయించాము. మాకు కొన్ని పూజా ఐటమ్స్ ఓన్లీ మార్గశిర మాసంలోనే యూజ్ చేసేవి ఉంటాయి. అవైతే అందులో పెట్టుకోవడానికి ఫర్ ఫ్యూచర్ యూజ్ అండి. ఇదంతా అయితే మాత్రం మా కార్పెంటరే దగ్గరుండి చేయించారు. చాలా